మామ ఇయర్ ఎండ్ అయితే వచ్చేసింది అండ్ ఇయర్ ఎండ్ పార్టీ కూడా అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. మాకైతే ఇన్ఫోసిస్ వాళ్ళు పాసెస్ అయితే ఇచ్చారు. ఫుల్ రష్ గా ఉన్న మెట్రోలో అయితే స్టార్ట్ అయితే అయిపోయి అండ్ లొకేషన్ దగ్గరికి అయితే రీచ్ అయితే అయిపోయాను. స్టార్టింగ్ లో వెల్కమ్ గిఫ్ట్ తప్పితే ఇంకే గిఫ్ట్ లేవలేదు మామ. అండ్ ఇప్పుడు వచ్చేసరికి కప్పులు అయితే ఇచ్చున్నారు. సో ఫుల్ ఖుష్ అయితే అయిపోయారు ప్రతి ఒక్కరు. దాంతోపాటు ఈవెంట్ అనేది స్టార్ట్ అయితే అయింది అండ్ ఈవెంట్ లో గిఫ్ట్స్ అయితే అనౌన్స్ చేస్తున్నారు. లక్కీ డిప్ అయితే తెస్తున్నారు. సో లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయండి, మనకి గిఫ్ట్ వచ్చిందో రాలేదో మీకే అర్థమైపోద్ది. అండ్ మా వాడికి అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఒక స్కల్ క్యాన్ హెడ్సెట్ అయితే వచ్చింది. ఎవరు పర్ఫార్మెన్స్ వాళ్ళు అయితే చూపించేసుకుంటున్నారు, కానీ వీళ్ళకి తెలియదు నాగార్జున గారు అందరిని ఎలిమినేట్ అయితే చేసేస్తారని చెప్పేసి. దాంతోపాటు వెయిట్ చేస్తూ ఉంటే ఫుడ్ అయితే వచ్చింది మామ. ఫుడ్ ఫ్రైడ్ రైస్ ఓకేగా అయితే ఉంది అని తినేసాము. తినేసిన తర్వాత ఇంకా మన ఇండియన్ బీట్స్ స్టార్ట్ చేసాము చూడండి మామ. ఒక రేంజ్లో అయితే ఉంటుంది. ఏమైనా కానీ మెక్సికన్ వచ్చేసరికి మన ఇండియన్ పాటకి డ్యాన్స్ చేస్తూ ఉంటే ఒక గ్రేట్ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. ఈవిడైతే మనం ఇండియన్ పాట కావాలని చెప్పి అయితే పెట్టుకుంది ఈ పాట. అండ్ ఫుల్ డ్యాన్స్ చేసి ఇలా చెమటలతో అయితే తడిసిపోయాం అనమాట. ఫుల్ అందరి పరిస్థితి అలాగే అయితే ఉంది. అండ్ దాని తర్వాత మళ్ళీ లక్కీ డిప్ అయితే స్టార్ట్ చేసి గిఫ్ట్లు అన్నీ తీసుకుంటూ ఇలా ఎంజాయ్ చేసుకుంటూ ఫుల్ ఈవెంట్ అయితే ఎంజాయ్ అయితే చేసాము. మనకైతే గిఫ్ట్ అయితే రాలేదు. అండ్ లాస్ట్కి టీవీ ఇది కూడా అనౌన్స్ అయితే చేసేసారు. ఆల్మోస్ట్ మొత్తం అన్ని గిఫ్ట్స్ ఇండియన్ వాళ్ళకే వచ్చినాయి మామ. సో ఫుల్ హ్యాపీ అయితే అయిపోయాం. అండ్ లాస్ట్ గిఫ్ట్ కూడా మన ఒంగోలు అబ్బాయికి అయితే వచ్చింది. అండ్ ఫుల్ టీవీ అయితే తీసేసుకున్నాడు అనమాట. అదృష్టవంతుడు అనమాట. కంగ్రాచులేషన్స్ బ్రో వన్స్ అగైన్. దీని తర్వాత ఆఫీస్ టీమ్ అయితే మాకైతే బెలూన్స్ టైస్ అన్నీ అయితే ఇచ్చారు. సో అవి కూడా తీసుకొని ఫుల్ రచ్చ అయితే చేసామన్నమాట పార్టీని అయితే. అండ్ లాస్ట్ గ్రూప్ ఫొటోస్ దిగేసి మేమైతే రూమ్కి అయితే బయలుదేరిపోయాం. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.